పొయ్యి ఏంటి ఇచ్చావా? అంటే పొయ్యిలో పోసాడు, గిన్నెలో సిమ్లో పెట్టు, సిమ్ వన్లో పెట్టు. అంటే 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 ఇక్కడ వరకు తిప్పితే కొన్ని ఆగిపోతుంది కదా, అదే ఏదోటి. దాని తర్వాత ఏం చేయాలి? అందులో టీ పొడి పొగలు వచ్చేంత వరకు ఆగాల నీళ్ళు. అప్పుడు గిన్నె పోతుంది, నన్ను చంపేద్దాం. టీ పొడి మాకు నేను ఆ నీళ్ళ డబ్బ దగ్గర ఆగిపోయినా. ఎంత ఇవ్వాలి? అట్లా ఉండయి. దీంతో కలిపి రెండేది కాకుండా రెండో, దీంతో కలిపి రెండేది కాకుండా రెండో చెప్పు. రెండేసా కొంచెం స్ట్రాంగ్గా వస్తుందా లైట్గా వస్తుందా? మరగబెడితే మాడవాసన అవుతుంది, మరగబెడితే మాడవాసన అవుతుంది. అలా కాదత్తా, టీ ఎలా వస్తుంది? ఇందులో పోసుకుని తాగేలా వస్తుంది కదా. నేనే పెడుతున్నా. నేనేమైపోతాను. మా అత్త టీ టైం ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు జీవితంలో టీ తాగకుండా ఉండేలాగా చేసామనుకో, మాయ్ కంపెనీ ఇచ్చేవాళ్ళు ఉండరు. మాయకు కూడా ఇస్తాను సార్ టీ అయితే, మాయకు కూడా ఇస్తాను సార్ టీ అయితే. ఏదో పటాప్ పటాప్ పటా అని వస్తుంది. హఠాత్ పరిణామం చోటు చేసుకుందా, హఠాత్ పరిణామం చోటు చేసుకుందా. కాదు, ఇలా అవుతుంది. ఏమవుతుంది? టీ పొడి మరుగుతుంది. పాలని సరే. ఊడికి రావట్లేదా? ఊపి రావట్లేదా? నాకు ఉడికొస్తుంది. అది చల్లేస్తుంది. మాడకపోతే హ్యాపీ. ఇంకొన్ని నీళ్ళు వేయాలా? మరిగి మరిగి టీ కూడా మిగిలేలా ఉంది మనకి. ఓహో, మరి ఎప్పుడేం వేయాలో చెప్పు. ఇంకేస్తా టీలో? పంచదార, టీ పొడి కావాలంటే అత్తరికి, ఇలాచి. వద్దు. అల్లం వేసుకుంటావా? వద్దు. ఓకే. ఏమేయాలి చెప్పు. పాలు వేయాలి. ఎన్ని వేయాలి? ఎన్నో కానీ వద్దు కానీ. అందులో ఓపెన్ చేసి ఉంది, జాగ్రత్తగా వంపుతావా? కింద వంపుతా. అందులో కాదు కొలే. నేను అది డీప్లో పెట్టేసిరా. ఇది డీప్లో పెట్టేసి మంట పెంచాలన్నా. షుగర్ ఎప్పుడు వేయాలి? షుగర్ ఏది? అది మరగని ఇప్పుడు అయితే ఇరిగిపోతాయి. టీ మధ్యలో కూడా పాలు ఇరిగిపోతాయా? బెల్లం పొడి కదా, అది దానికి మూడు బాగాలేదనుకో ఇరుగు. జీలకర్ర వాసన బాగుంటుందా? వామిది ఓపెన్ అవుట్ చేస్తే స్మూత్ లైక్ బటర్ క్రిమినల్ అండర్ కవర్. ఈ టీ ఏం చేయాలని భయం. మరగనియే. ఎంతసేపు మరి? అసలు మరిగిందా? దొల్లుతుంది అలా లోపల. ఎనీ హెల్ప్? కలిపాక చూద్దానే. ఆ బటర్ కూడా వేసాయి. కారం వాసన కూడా బాగుంది. ఎప్పుడన్నా కిచెన్లోకి వస్తే అన్ని వాసనలు బాగానే ఉంటాయి. అక్కడ ఒకటి ఉంది జల్లెడ. అదే ఇది అక్కడ పెట్టేది.
మరుగుతున్నాడు మరుగుతున్నాడు పొంగిపోయిందా చూసుకో. పొంగలేదు. సిమ్లో తగ్గించి పెట్టినా? సిమ్లో పెట్టి పంచదార వేయి. అది బెల్లమే 4 స్పూన్స్ 4. ఫుల్లా ఇది ఎలా అయితే ఇంకోటి ఎక్స్ట్రా 5 ఇంకొంచెం మరగలేదు. ఇంకొకసారి బెల్లం కరగాలి కదా ఒకసారి సిమ్లోనే పెట్టి మరిగించిన. నీకు ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు. ఓకే కట్టనా షూర్ ఒక్క నిమిషమే మరిగిస్తాను. సరే 2 టీఎల్ 1 టీఎల్ లేదా కాకుండా ఓ మరిగితే క్వాంటిటీ తగ్గిపోద్దా? ఏమో. ఇన్ని పనులు ఒకే రోజు నేర్చేసుకుంటున్నాను అత్త. అవును ఇప్పుడు జంతులు చేయడం పొద్దునేమో కూరగాయలు కట్ చేయడం ఇది పోగు మొఖానికి వచ్చేసింది. ఆ వేడి పోగు మొఖానికి వచ్చింది.